డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ప్రభుత్వం పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్ బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల దుకాణాలను మూయించి ఆందోళనలు చేపట్టాయి కాషాయ శ్రేణులు. బంద్ కారణంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. నిరసనకారులు ట్రాకులపై బైఠాయించడంతో కొన్ని చోట్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజధాని కోల్కతాలో బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించింది. స్కూల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు తెరిచే ఉన్నాయి. బెంగాల్ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలకు దారితీశాయి. నదియా జిల్లాలో దుకాణాలు మూయిస్తున్న కమలం శ్రేణులను టీఎంసీ వర్గాలు అడ్డుకున్నాయి. బంద్ పాటించాలంటూ బీజేపీ కీలక నేతలంతా రోడ్లపైకొచ్చారు. ఎంపీ లాకెట్ లాఠీచార్జ్ సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మంగళవారం జరిగిన నవాన్నా అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని ఖండిస్తూ 12 గంటల బంద్ పాటిస్తోంది బీజేపీ. బంద్ వేళ బెంగాల్లో బీజేపీ నేతలపై కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో బాత్పరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న బీజేపీ నేత ప్రియాంగు పాండేపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 6 రౌండ్లు ఫైరింగ్ చేశారు. ఇది తృణమూల్ గూండాల దాడి అని బీజేపీ మండిపడింది. కాల్పుల ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను బెంగాల్ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. কালকে কি মিছিলে যাওয়ার জন্য